అసలు ఏంటి అసలు మూవీ గురించి తెలుసుకునే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మరి నీకు బాగా నచ్చిన ఏదన్నా ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక సీన్ ఉంటుంది కదా! బాగా మెమరబుల్‌గా లైక్ యూ క్యారీడ్ దట్ టు యువర్ లైక్ బెడ్ వరకెళ్ళి హోల్ నైట్ ఆలోచించిన అలాంటి ఒక సీన్. దేర్ ఈస్ యాక్చువల్లీ డైలాగ్స్ లేవు. ఇంతకుముందు కూడా ఎవరో అడిగారు యాక్చువల్లీ. ఐ టోల్డ్ దెమ్ ద సేమ్ థింగ్. ఒక సీన్లో కూర్చొని జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నమాట. ఇట్స్ జస్ట్ మేకింగ్ అ సౌండ్. సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఐ ఫౌండ్ దట్ వెరీ ఫనీ యాక్చువల్లీ. సో జస్ట్ ఒక సౌండ్ చేయాలన్నమాట. ఆ సీన్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏ సీన్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు అది అంత హైలైట్ అయిందంటారా? అది నాకు నచ్చిన సీన్. అది హైలైట్ ఒకవేళ రిలీజ్ అయ్యాక అయితే అది వేరే విషయం. ఓకే. సో ఎందుకు అంత ఈజీ అనిపించింది అది? ఈజీ కాదు, నాకు ఎందుకో అది చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే నా రెగ్యులర్ నేను ఎలా మాట్లాడుతానో అలా మాట్లాడను, అలా ఆ ఎక్స్ప్రెషన్ చెయ్యను. సో అలా చేయమన్నారు నన్ను. సో అది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఓకే. సో అంటే ఇప్పుడు మీకు అమ్మ ఎటువంటి గైడెన్స్ ఇస్తూ ఉంటారు? సో నాకు చెప్పేదన్నమాట, ఇండస్ట్రీలో చాలా ఉంటాయి. సో షీ టెల్స్ మీ ఆల్ ద ప్రోస్ అండ్ కాన్స్, అండ్ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏది కావాలో దాని మీద షీ ఆల్సో అగ్రీస్. ఓకే. తను ఈ సినిమా డబ్బింగ్ నేను చాలా పాపం నా ఫ్రెండే, తను చాలా ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్, పేరు చెప్పాను కానీ తను చెప్పింది, తీసేసా, నచ్చలే. దాని తర్వాత మళ్ళీ ఇంకో డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పారు, నా ఎక్కట్లేదు సినిమా డెప్త్ ఆర్ఆర్ వేసుకున్నాక అసలు తన బాడీ సింక్కి వాయిస్ సింక్ అవ్వట్లేదు. ఫైనల్లీ తన్నే పట్టుకొచ్చారు, చెప్పు 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 అంటే పాపం తనకి అంత ఉందో లేదో అని చెప్పగలను. ఆ ఎమోషన్స్ని ఆ ఫీలింగ్స్ని గ్రాప్స్ చేయడం, స్క్రీన్ మీద చేయడం ఆ సందర్భం వేరు. మళ్ళీ డబ్బింగ్లో కూర్చొని మళ్ళీ ఒకసారి మళ్ళీ నటించాలి. నటించడం ఏంటి, ఇంకా మళ్ళీ జీవించాలి డబ్బింగ్ థియేటర్ ఒక ఆర్టిస్ట్. అది మళ్ళీ వస్తుందా రాదా అనుకుంటే దానికి మించి ప్రాణం పోసిన వాయిస్ నాకు చాలా బాగా నచ్చింది. నేనేం చేశాను, రేపు నేను ఏది సాధించానంటే ఒక సీన్, నేను నన్ను పంపించేటప్పుడు ఊరు వెళ్ళిపోతూ ఉంటా, తను వచ్చి నాకు ఏంటి నువ్వు కూడా నన్ను అవమానించడానికి వచ్చావా అంటే అక్కడ చెప్తుందండి సీను క్లోజప్లో. నాకు ఎంత అమాయకత్వంగా అనిపిస్తుందో, ఎంత ధైర్యంగా అనిపిస్తుందో, ఎంత ఒక్క డైలాగ్ కోసమే కదా ఈ సినిమా అంతా ఉంది కదా అన్నట్టు అనిపిస్తుంది నాకు. చరణ్ అర్జున్ గారు నాకు మళ్ళీ అనసూయ, విమానంలో అనసూయ కనపడింది, నాకు మళ్ళీ అమ్మాయి కనపడింది. ఎందుకంటే మనం ఒక టెక్నీషియన్ని మనం వర్క్ చేసేటప్పుడు ఇన్స్పైర్ చేసామనుకో ఇంకా బాగా చేయాలనిపిస్తూ ఉంటుంది టెక్నీషియన్స్కి. అట్లా తను సీన్స్ ఇచ్చింది, చాలా అద్భుతమైన సీన్స్ ఇచ్చింది. వెళ్ళిరా బావా, నువ్వు వెళ్ళగలవు, నువ్వు ఆయనను తీసుకురాగలవు, నువ్వు ఎందుకు బాధపడలేదు బావా, ఆ రోజు నువ్వు పెళ్లి చేసుకోలేదని చెప్పినప్పుడే నాకు చాలా బాధ అయింది, కానీ ఆ గుండెలో కూడా నువ్వే ఉన్నావు కాబట్టి ఆ బాధని గుండె దాకా నేను తీసుకోలేదు. అది ఎంత పెద్ద వర్డ్ అది. స్టోరీ కాదు, డైలాగ్స్ అసలు క్రేజీ అనిపిస్తుంది. ఇలాంటి డైలాగులు తాను ఇన్ని చెప్పింది. ఒక్కొక్క డైలాగ్ రేపు మీమ్స్లో వస్తుంది, ఒక్కొక్క డైలాగ్ రేపు ఇది కదా ఒక హీరోయిన్ చెప్పాల్సిన డైలాగ్, ఇది కదా ఒక హీరోయిన్ స్టాబిలిటీ అండ్ కెపాసిటీ అని. అది డెఫినెట్లీ ఉంటుంది. ఏదో ఒక 4 చెప్పేస్తే కాదు కదా. ఒక హీరోయిన్ ఏంటి, ఒక కథను నడపాలి. ఒక హీరోయిన్ ఏంటి, ఆ హీరోకి ఒక తెలియని ఒక మార్గ నిర్దేశం ఇవ్వాలి. అలాగా నాకు ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారి పక్కన అలా ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. అలా నాకు కొన్ని సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తాయి. దాని తర్వాత నా సినిమాలో అనన్యనే కనిపిస్తుంది. బిగ్ కాంప్లిమెంట్ సీరియస్లీ. అసలు డైలాగ్ మీరు చెప్తే కదా బాగుంటుంది. ఏదో ఒక డైలాగ్ అది మీరు సినిమాలో చూడండి. సినిమాలో అన్ని చూస్తాం కానీ ఇప్పుడు ఒక డైలాగ్ వినాలనుకుంటున్నాం. ఇప్పుడు కాదు, సినిమాలో చూడండి, యూ విల్ ఎంజాయ్ ఇట్ మోర్. లేకపోతే అది కిల్ అయిపోతుంది. యూ ఆల్రెడీ ప్లాన్డ్ అనమాట, నేను డైలాగ్ చెప్పదు ఇక ఫిక్స్ అవ్వాలి. బట్ చాలా బాగుంది వినడానికి. ఒక్కసారి ట్రై చేస్తే బాగుండేమో అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. కిల్ ద థింగ్. నో ప్రాబ్లం, చెప్పదండి. చెప్పేదాన్ని అప్పుడు ఏదో చెప్తుంటే మీరు వద్దన్నారు. ఒక్క డైలాగ్ కోసం అన్న మన ప్రేక్షకులు వస్తారు, డెఫినెట్ గా రిలీజ్ చేయాలి. పర్లేదు చెప్పు. విచ్ డైలాగ్? ఇదే ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ చెప్పు, వేరే డైలాగులు వద్దు. మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్పండి. ఎందుకు బాధపడలేదు బావా? బాధపడ్డాను. ఏ రోజైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకొని అన్నావో ఆ రోజే బాధపడ్డా, కానీ ఆ గుండెలో నువ్వు ఉన్నా, నువ్వు ఎక్కడ బాధపడతావు? ఎందుకు బాధపడలేదు బావా, చాలా బాధపడ్డాను, కానీ నా గుండెల్లో కూడా నువ్వే ఉన్నావు.
దట్ ఈస్ కదా ఇప్పుడు ఏడ్స్ ఇచ్చేది ఒక నిమిషం కళ్ళు మూసుకుంటే అంటే ఏంటి ఒక సెకండ్ కి యూ క్రియేటెడ్ దట్ ఎమోషనా? వెల్ యా అంటే ఇట్స్ బిన్ అ వైల్ యాక్చువల్లీ సిన్స్ ఐ డిడ్ యాక్చువల్లీ మీరు ఎస్ యూర్ ట్రూ నీకు చాలా మంది ఫ్యాన్స్ రాబోతున్నారు. గెట్ సెట్ రెడీ ఫర్ దాట్.